ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, ఇంత దనుక సంఘాన్ని ప్రభా మీ రెక్కల చాటును కాచి పగటి వేళంతా కూడా మాకు క్షేమాన్నిచ్చి ఈ మండలకాల ధ్యానంలో 22వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన నిలవనై ఉన్న మీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపండి. సంఘానికి కావలసిన వర్తమానంతో ప్రభా మీరు మాట్లాడగలందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా నాయన ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరే అల్లర్లకు మైక్ శబ్దం ద్వారానే బిడ్డలకు కూడా దీవెనకరంగా ఉండునట్లు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 212వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 212. Naya Vajiva
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రములు బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడెల్లప్పుడు యుగయుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాండి. లెంట్లో 22వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఈ మదిలిక చదవాలని మనవి చేస్తా ఉన్నాను. సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు ప్రియాంక చదవాలని మనవి చేస్తా ఉన్నాను. పాత నిబంధన పాఠ్యభాగం మొదలిక. లెంట్లోని 22వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము. దేవుని భయభక్తులతో వాక్యం చదువుకుందాము. 1 సమూయేలు 15వ అధ్యాయము 32 నుంచి 34 వరకు. 1 సమూయేలు 15వ అధ్యాయము 32 నుంచి 34 వరకు. సమూయేలు అమాలేకీయుల రాజైన అగునును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గతించిపోయేనే అని చెప్పగా, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తనీయులుగా నరికెను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయెను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. పాత నిబంధన పాఠ్యభాగము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవుడు ఏర్పరిచిన వాక్య పాఠంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుకుందాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించు. ఓ ప్రభువా, మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించేటువంటి వారు శ్రీమతి జి అరుణ్ కుమారి గారు. వారు నిజమైన వెలుగు అనేటువంటి అంశం మీద మనకు దైవ సందేశాన్ని అందించడం గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 183వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ
వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. సిలువను మోసితివా నా కొరకై, కలువరి మేటపైకి. సిలువనయాత్మలో పలుమారు తలపగా, సిలువనయాత్మలో పలుమారు తలపగా, దాని మిలేదాయెను ఈ జాలికి మారుగా నేనేమి చేయును, ప్రేమను మరువజలా. సిలువను మోసితివా నా కొరకై, కలువరి మేటపైకి. ఘోరమైనాటి భారమైన సిలువ, ఘోరమైనాటి భారమైన సిలువ, ధరించి భుజముపై నా దురితముల్ పాపను కరుణ చేసెను నుంచి, మరణమును నితివా. సిలువను మోసితివా నా కొరకై, కలువరి మేటపైకి. కలువరి మేటపై కాలు సేతునిలో, కలువరి మేటపై కాలు సేతునిలో, చీరలతో గృషిపాటి ఆ సిలువకు గోడగా విలువైన నీ మేను రక్తము ప్రవహించెనా. సిలువను మోసితివా నా కొరకై, కలువరి మేటపైకి. మేటపైన నిన్ను పెట్టిన బాధనే, మేటపైన నిన్ను పెట్టిన బాధనే, వట్టి తలంపగను పట్టైన నీ ప్రేమ ఏటుగా మరతును, కష్టములు కలిగినను. సిలువను మోసితివా నా కొరకై, కలువరి మేటపైకి. పంచగాయములను నెంచి ఆత్మలోన, పంచగాయములను నెంచి ఆత్మలోన, నుంచి తలంపగను నా మించిన దురితము, దృష్టిన నేర్చిన చింపవచ్చెను భూమికి. సిలువను మోసితివా నా కొరకై, కలువరి మేటపైకి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి
కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలానే మరి మన దైవజనులు పాస్టర్ గారైన పి దేవదాస్ అయ్య గారికి మరియు నానిబాబు గారికి అలానే కిరణ్ పాలయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా త్రియేక దేవుని నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి 22వ దినమునకై ఏర్పాటు చేయబడిన అంశము నిజమైన వెలుగు. నాకు ఇచ్చిన అంశము నిజమైన వెలుగు. ఒకసారి మరి దేవుని లేఖన భాగం చదువుకుందాం. ఈ రోజున ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుకుందాం. సమూయేలు అమాలేకీల రాజైన అగగ్గును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పెను. అగగ్గు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమలు నాకు గడిచిపోయినాయి అని చెప్పగా, సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగగ్గును తుత్తునీలుగా నరికెను. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన కాలం నుండి ఇప్పటి వరకు మండల కాలం నీ కృప మాతో ఉంచి సజీవు లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము చూడలేక, ఈ క్షణం చూడలేక ఎంతోమంది గైనులైన వారి లోకమును విడిచి మీ సన్నిధికి వచ్చారు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో ఉంచి మీ సన్నిధిలో చేరి ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభువా అల్పురాలు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా వాక్యం ధ్యానించిన ఉండగా నాయన నన్ను ఈ ఆత్మతో అభిషేకించండి ప్రభువా. నీ మర్మాలను బయలుపరచండి. ఏ బిడ్డకి ఎలాంటి వాక్యం అవసరమయ్యున్నదో ప్రభువా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోనండి నాయన. ఇదిగో ప్రభా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం అగినట్లు నీ కృప అనుగ్రహించండి నాయన. వినగల చెవి, గ్రహింపల హృదయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. నీ స్తోత్రాలు ఆది నుండి అంతం వరకు మీ ఆత్మాధ్వర్యంలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా మరి ఇక్కడ మనకి 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం నుంచి చూసినట్లయితే కనుక 3 వ్యక్తులు మనకి ఇక్కడ కనబడతారు. ఒకటి మరి సమూయేలు గారు, రెండవది అమాలేకీల రాజైన అగగు, మూడవ వారు వచ్చినట్లయితే కనుక సౌలు కనబడతారు. ఈ అమాలేకీల రాజు అగగు మరి అమాలేకీలకి ఇశ్రాయేలీలకి ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది ఉన్నది. ఈ శత్రుత్వం వల్ల మరి ఆ అమాలేకీల రాజైన అగగ్గును మరి సౌలు యుద్ధం చేసేటప్పుడు దేవుడైన యెహోవా చెప్తాడు, నువ్వు సమస్తాన్ని నశింపచేయి, దానిలో నుండి ఏది కూడా తీసుకొని రావద్దు అని చెప్పేసి మరి ప్రవక్త అయిన సమూయేలు చెప్పినప్పుడు ఇక్కడ సౌలు ఏం చేస్తాడంటే మరి అక్కడ శ్రేష్టమైన వాటిని కొన్ని యుద్ధం చేస్తాడు, శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకొని వస్తాడనమాట. అయితే ఇక్కడ శ్రేష్టమైన వాటిని అంటే ఇక్కడ మరి దేవుణ్ణి ఎంతో దుఃఖపరుస్తాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తాడు, చెయ్యగొండ పని చేస్తాడు. శ్రేష్టమైన వాటితో పాటు కూడా అగగు రాజును కూడా అమాలేకీల రాజు అయిన అగగును కూడా తీసుకొని వస్తాడు తన వెంట పెట్టుకొని. మరి యెహోవా ఆత్మ వెంటనే ప్రత్యక్షమయ్యిద్ది. మరి సమూయేలు మాట్లాడతాడు, మీతో చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని అడుగుతాడు. అయితే నేను నువ్వు చెప్పినట్టే నీ మాట ప్రకారమే నేను చేశాను అని చెప్పేసి మరి సమూయేలుతో మాట్లాడినప్పుడు 1 సమూయేలు 15వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే కనుక నా ఆజ్ఞలను గైకొని పోయిన కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అంటున్నాడు అన్నమాట. ఆజ్ఞను అతిక్రమించినట్లుగా చూస్తున్నాం. అలానే ఇక్కడ మరి 17వ వచనంలో చూస్తే కనుక మరి ఒకానొక దినాన ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న నిన్ను మరి యెహోవా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు రాజుగా, నువ్వు చేసిన పని ఏంటి అని మాట్లాడతాడు. అందుకు సమూయేలు 17వ
వచనం చూసినట్లయితే కనుక, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ గోత్రములకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవిగా, ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తూ అనెను. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి ఒక వాక్యం గుర్తొస్తుంది. ఇక్కడ సౌలుకి మరి మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, నీ దేహమునకు దీపము కన్నే, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతయు చెడ్డమయంగా ఉంటుంది. నీ కన్ను వెలుగు ఉంటే కనుక నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక అక్కడ శ్రేష్టమైన వాటి మీద ఈ సౌలుకి మనసు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అట్లా ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ పాలన అనేది సరైనదిగా ఉండాలి. ఆజ్ఞ పాలన అనేది లేకపోతే గనక దీవెన అనేది ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు. తన కోసం ఏర్పాటు చేయబడిన సింహాసనం నుండి అతడు పడద్రోయబడినట్లుగా మనం చూస్తున్నాం. అతని నుండి సింహాసనం తీసివేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి నాకు ఇచ్చిన పాఠ్యభాగం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక నిజమైన వెలుగు చీకటి అనేది రెండు కూడా వ్యతిరేక పదార్థాలు. వెలుగు ఆపోజిట్ చీకటి అన్నమాట. ఈ నిజమైన వెలుగు ఎక్కడి నుండి వచ్చింది, ఈ నిజమైన వెలుగుని ఎవరు సృష్టించారు, సృష్టికర్త ఎవరు అనేది ఒకసారి లేఖన భాగంలో ప్రకారం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసినట్లయితే మనకి అక్కడ వెలుగు మరి దేవుడైన యెహోవా సృష్టి మొత్తాన్ని కూడా 6 రోజుల్లో సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సృష్టి మొత్తాన్ని 6 రోజుల్లో సృష్టించిన సృష్టికర్త మొదటి రోజున వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినట్లుగా మనము లేఖన భాగంలో చూస్తున్నాం. అయితే వెలుగు కమ్మని పలికిన సృష్టికర్త వెలుగు కావాలి అని పలకగానే వెలుగు అక్కడ కలిగినట్లుగా చూస్తున్నాం. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో మహోత్తరమైన శక్తి కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట. అలాంటి శక్తి కలిగిన యేసయ్య ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మరి నీ కొరకు నా కొరకు మరి ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే నీ కొరకు నా కొరకు ఆయన సొగసైన స్వరూపమైన లేకుండా ఏ విధంగా ఉన్నాడు. ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగు మన కోసము చీకటిగా మారినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మనందరినీ వెలిగించటానికి ఆయన మరి ఏ విధంగా శ్రమపడ్డాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొను. ఎవరి కొరకు? మన కొరకు, మనల్ని వెలుగులో నడిపించటానికి తాను రిక్తునిగా చేసుకున్నాడు. గొర్రె పిల్లగా ఆయన మన కొరకు వధించబడ్డాడు. సొగసైన స్వరూపమైన ఆయనకు లేదు. ఆయన ముఖము చెకుముక రాతి వలె చేయబడింది. ఆయన శరీరం మొత్తము నాగళ్ళ చాళ్లతో దున్నబడినట్లుగా ఉంది. అయితే విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనము మరి ఎన్నో లెంటి దినాలు ఆచరిస్తున్న మనము మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉన్నది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని మనకి సెలవిస్తుంది. అయితే వాక్యాన్ని మనం అంగీకరించి ఉన్నామా? ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు, మనం అంగీకరించామా లేదా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వెలుగు చీకటి అనేది లోకంలో ఉన్నది. గాఢాంధకారము వాయుమండలము అధిపతి ఎవరండి? అపవాది గనుక ఈ అపవాది లోకంలోను, సంఘంలోను, సమాజంలోను, కుటుంబాల్లోనూ, వ్యక్తిగతంగా మన మనసుల్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా అపవాది కార్యములు, అపవాది జొరబడి చీకటి కార్యములు చేస్తుంది. ఏర్పరచబడే వారు సైతము మోసపరచబడే స్థితిలో మనము దుర్దినాల్లో ఉన్నాము. అయితే ఏ విధంగా ఉన్నది ఆత్మీయ జీవితము? మనము దేవుని వాక్యాన్ని కలిగి వెలుగు సంబంధులుగా జీవిస్తున్నామా, లేకపోతే మనము చీకటి సంబంధులుగా ఉంటున్నామా? అసలు వెలుగుకి చీకటికి పొత్తేమిటి? నిజమైన వెలుగు మన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి మనం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా అనేది ఒకసారి మన జీవితాలను మనము స్వపరీక్ష చేసుకోవాల్సిన బిడలమై ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో
మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా వాక్యాన్ని అంగీకరించావా? నేను ఆది యందు దేవుడిగా ఉన్నాను. మరి యెహోవా దేవుని కాలంలో పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడిగా ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తుగా మరి అందరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, ఆయన సొగసులో ఆయన స్వరూపంలో చేసుకున్న మనుషులు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మరి తన కుమారునే రిక్తునిగా చేసుకొని లోకానికి పంపించారు. అయినప్పటికీ ఆయన మనము అంగీకరించలేదు. ఆయన సిలువ వేసే పరిస్థితికి వచ్చాము. అయితే ఈ దినాల్లో నీతో నాతో నీతో సమస్త మనుషులతో జీవిస్తున్నాడు ఆత్మదేవుడుగా, పరిశుద్ధాత్మదేవుడుగా. అయితే దేవుణ్ణి మనం అంగీకరించే వారిగా ఉంటున్నామా? ఆయన మన మధ్యకి మరి శరీరధారిగా వచ్చాడని మనం నమ్మి ఉన్నామా అనేది ఒకసారి మరి లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన మన శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. ఆయన వాక్యము ఆయన శరీరధారిగా వాక్య రూపంలో మన మధ్యకు వచ్చాడని మనం ఎంచి ఆయన్ని అంగీకరిస్తే మనందరికీ ఆయన తన్ని ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారాన్ని మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరిస్తున్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, శరీరధారిగా మన మధ్యకు వచ్చాడని మరి మనం వాక్యాన్ని నమ్మినట్లయితే గనక మనము ఆ నిత్య వెలుగులోనికి నడుస్తాము. నిత్య వెలుగులో నడిచేవారు ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఎలాంటి విధులను గైకొనాలి అనేది ఒకసారి మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక మొదటిగా చూసినట్లయితే గనక ఆత్మీయ ఆరాధన అనేది వెలుగులో జరగాలి. వెలుగులో ఆరాధన అనేది జరగాలి. రెండవదిగా చూసినట్లయితే కనుక మరి ఆ వెలుగులోనే అద్భుత కార్యాలు జరుగుతాయి. మూడవదిగా చూసినట్లయితే కనుక నిజమైన వెలుగులో పోరాటం కూడా ఉంటుంది. మరి దేవుని బిడ్డలు అంటే దేవుణ్ణి అంగీకరించటం అంటే దేవునిలో నడవటం అంటే మరి మంచితనంతో పాటు అంటే మనకు కలిగే మేలులతో పాటు కొన్ని శ్రమలు కూడా మనకి ఉంటాయి. మరి ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఆ శ్రమ యొక్క జీవితం నుండి కూడా ఆ శ్రమాల నుండి కూడా తప్పించేవారు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఉన్నారు. అలానే మరి ఆత్మీయ జీవితంలో వెలుగు సంబంధులుగా మనము నడుచుకోవాలి. మరి ఆ వెలుగు సంబంధులుగా నడవటమే కాదు, కానీ వెలుగులో మన యొక్క జీవితాలు సాక్షులుగా దేవునికి ఉండాలి. అలాంటి బిడ్డలుగా మనం ఉండాలి. మరి ఇంకొకటిగా చూసినట్లయితే కనుక మరి దేవుని కొరకు మనం కనిపెట్టే బిడ్డలుగా ఉండాలి. దేవునికి ప్రతినిధులుగా మనము జీవించాలి. ఒకసారి మొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక మరి వెలుగులో ఆరాధన ఏ విధంగా జరిగిద్ది అనేది లేఖన భాగం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరంతో యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా ఉండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండు కనుక సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రాత్రికాల సమయమే కాదు, మనం పుట్టినప్పటిని కూడా దేవుని ఆరాధనలో మనం చేస్తున్నాం. అటువంటి ఆత్మీయ అనుభవం మనకున్నదా? అటువంటి ప్రకాశమానమైన దేవుని వెలుగుతో మనం నింపబడుతున్నామా, లేకపోతే ఒట్టిగా వచ్చి మనం ఒట్టిగా వెళ్ళే పరిస్థితుల్లో ఉంటున్నామా అనేది ఈ రాత్రికాల సమయంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే కనుక మరి ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క కార్యములు వెలుగులోనే జరుగుతాయి. ఎలా జరుగుతాయి దేవుని యొక్క కార్యములు వెలుగులో అనేది ఒక్కసారి వాక్యపరంగా మనం చూసినట్లయితే కనుక యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి పుట్టినప్పటి నుండి గ్రుడ్డివాడిగా ఉంటాడు. అయితే మరి పుట్టినప్పటి నుండి గ్రుడ్డివాడిగా ఉన్నప్పుడు అతను ఎంతో విశ్వాసంతో నిరీక్షణతో ఉన్నాడు. యేసు ప్రభువారు మాట విన్నాడు, మరి స్వస్థపడినట్లుగా
మనం చూస్తున్నాం. అయితే అక్కడ పరిసయ్యులు వీడు ఎలా స్వస్థత నొందాడు, ఏ విధంగా ఇతను స్వస్థపరిచిన వారు ఎవరు అని అడిగినప్పుడు మరి అతడు నన్ను యేసు ప్రభు వారే స్వస్థపరిచారు, ప్రవక్త స్వస్థపరిచాడు అని చెప్తున్నాడు. అయినప్పటికీ పదే పదే వాళ్ళ తల్లిదండ్రులని వారిని క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఒక చక్కని మాట అంటాడు, మీరును ఆయన శిష్యులొకట కోరుచున్నారా ఏమి అని వారితో అనేను. అయితే మరి ఇక్కడ ఈ పుట్టుకతో గుడ్డివాడైన వ్యక్తి మరి వీరు పాపం చేయలేదు, వీళ్ళు కన్నవాళ్ళు కూడా పాపం చేయలేదు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కార్యములు అక్కడ జరగాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది కాబట్టి ఆ విధంగా అతడు స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన నిజమైన వెలుగు, ఆయన స్వస్థపరచువాడు కాబట్టి ఆయన కార్యములు వెలుగులోనే జరుగుతాయి. మూడవదిగా చూసినట్లయితే గనక మరి వెలుగులో పోరాటం అనేది కూడా ఉంటుంది. ఈ పోరాటం ఏ విధంగా ఉంటుంది వెలుగులో? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 12వ వచనంలో చూసినట్లయితే గనక మనకు వెలుగులో పోరాటం ఎలా ఉంటుంది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. మనలో ఏముండకూడదంటే అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగట యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందుము అంటున్నాడు. పగటి యందు నడుచుకున్నట్లు విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని అంగీకరించిన మన జీవితాల్లో, మన హృదయాల్లో, తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. మనము పగటి సంబంధులుగా ఉండాలి. మన యేసయ్య మరి తేజోమయుడు, సూర్యకాంతి కంటే ఎక్కువ ప్రకాశమానమైన వెలుగునిచ్చే తేజోమయుడు కాబట్టి అటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు మనము ఈ యుద్ధోపకరణాలను ధరించుకోవాలంట. మన అపవాది అయిన విరోధి ఎవరిని మిరింగుదుమా అని అంత్యకాలంలో దుర్దినాల్లో ఎవరిని మిరింగుదుమా అని తిరుగులాడుచున్నాడు. వాడిని మనం జయించాలి అంటే మరి వాక్య ఖడ్గం కావాలి, రక్షణ శిరస్త్రాణం అనేది కావాలి. ఇక్కడ యుద్ధోపకరణాలని ధరించుకోవాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, మామూలు యుద్ధోపకరణాలు ఇవి కావు, శారీరకమైనవి కావు. కాబట్టి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకోవాలని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మరి 4వది చూసినట్లయితే కనుక వెలుగులో మనం ఏ విధంగా ఉండాలి, వెలుగులో మనము నడుచుకోవాలి, దేవుని యొక్క వెలుగులోనే మనము నడుచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు, మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. మరి చీకటి సంబంధులుగా ఉండకుండా మరి ఈ వెలుగు ఉండగానే మన యొక్క జీవితాలను మనము సరి చేసుకోవాలి, విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉండాలి, మన యొక్క అవయవాలు నీతికి సాధనాలుగా వాడబడాలని దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అయితే చీకటి కమ్మకుండా, చీకటి రాకముందే మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అలానే 46వ వచనంలో చూస్తే, నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అంటున్నాడు. మరి ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు, శిక్షించటానికి రాలేదు. ఆయన అందరి కొరకు తన చేతులు చాస్తున్నాడు. మరి నా దగ్గరకు రమ్మని పిలుస్తున్నారు. కాబట్టి మనం ఆయన స్వరాన్ని వినేవారిగా ఉంటున్నామా, ఆయన మాటను అంగీకరించేవారిగా ఉంటున్నామా, ఆయన మాటకు విధేయులయ్యేవారిగా ఉంటున్నామా, లేకపోతే సౌలు వలె తప్పిపోయిన వారిగా ఉంటున్నామా, ఆయన మాటను అతిక్రమించే బిడ్డలుగా ఉంటున్నామా అనేది ఒకసారి వాక్యం ద్వారా మనమే పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థన ద్వారా మన బ్రతుకులను మనము దిద్దుకోవాల్సిన బిడ్డలమై ఉంటున్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మరి
ఐదవదిగా చూసినట్లయితే కనుక మనము ఆయనకు సాక్షులుగా ఉండాలని మరి యేసయ్య తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ఉంటున్నామా, లేకపోతే మనం రక్షించబడి నేను బాప్తిసం తీసుకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, ఆయన సన్నిధికి దినదినము నేను వెళుతున్నాను అని మనం అనుకుంటున్నాం. మన యొక్క జీవితంలో సాక్ష్యం కలిగి ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన బిడ్డలమై ఉంటున్నాము. ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ సాక్షిగా ఎలా ఉన్నారనేది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వెలుగులో ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటారనేది 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే 15వ వచనంలో చూస్తే కనుక నిష్కళంకులను అన్యులనైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యంను చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇక్కడ మరి జీవవాక్యాన్ని మనం చేత పట్టుకుంటేనంట జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తామని దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. అయితే ఈ జీవవాక్యాన్ని, ఈ జీవ గ్రంథాన్ని మనందరి చేతుల్లో ఉంటాయి, మనందరి గృహాల్లో ఉంటాయి. కానీ మన హృదయంలో ఉందా లేదా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సిన బిడ్డలమై ఉంటున్నాము. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో మరి ఇక్కడ జీవవాక్యాన్ని కలిగి ఉన్న బిడ్డలు మరి ఏ విధంగా ఉంటారంటే లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. మనం వెలిగించుకుంటాము, అనేకులని వెలిగించాలి. ఇక్కడ వెలిగించాలి, వెలుగులో ఉండాలి అంటే మనం అనేక ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి, అనేక ఆత్మలను దేవుని తట్టు నడిపించాలి. అలాంటి నడిపించే బిడ్డలుగా ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి వాక్యం ద్వారా మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన బిడ్డలుగా ఉంటున్నాం. మరి ఎంతోమంది దేవుని బిడ్డలు దేవుని వైపు నడిపించారు. ఇక్కడ దానియేలు గ్రంథంలో అంటాడు, ఎంతమంది అయితే నా వైపు తిప్పుతారో వాళ్ళందరూ జ్యోతుల వలె, ఎన్ని ఆత్మలను రక్షిస్తారో వారందరూ జ్యోతుల వలె ప్రకాశిస్తారని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అయితే సాక్ష్య జీవితము మరి మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మనం వెలుగు సంబంధులుగా ఉంటాము. ఆ వెలుగు సంబంధంలోనే ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా మరి జ్యోతుల వలె ఆయన వెలుగుతో ప్రకాశిస్తాము. ఎందుకంటే చీకటి అనేది ఎంత మాత్రము ఉండదు. ఈ లోకంలో నివసిస్తున్నాం కాబట్టి చీకటి మనల్ని దరిచేరకుండా ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని మనకి ధరింపచేస్తాడు. దినదినము మనల్ని మనము ప్రార్థన ద్వారా శుద్ధి చేసుకోవాలి. ప్రార్థన బలిపీఠాన్ని ప్రతి గృహంలో మనము కట్టుకోవాల్సిన బిడ్డలమై ఉన్నాము ఈ దినాల్లో. కాబట్టి అటువంటి విజ్ఞాపన ప్రార్థన మనకున్నదా, అటువంటి వెలుగు సంబంధంగా మనం జీవించే బిడ్డలుగా ఉంటున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలానే మరి దొంగ ఏ గడియ వస్తాడో ఇంటి యజమానికి తెలియదు కనుక మనం ఓపికతో కనిపెట్టుకునే బిడ్డలుగా ఉండాలి అనేది కూడా తెలియజేస్తున్నాడు. మరి వెలుగులో కనిపెట్టుకోవాల్సిన బిడ్డలుగా ఉండాలి. వెలుగులోనే కనిపెట్టుకుంటే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండడి, మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణంను ధరించుకుందాము అని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు దొంగ ఏ గడిలో ఏ జాములో వస్తాడో కూడా మనకు తెలియదు. కాబట్టి మరి రాత్రి వారు వలె కాక పగటి సంబంధులుగా మెళుకోగలిగి ఉండాలి అని చెప్తున్నాడు. మనకి మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అనేవి మనకి ఇద్దరు మన మధ్య ఉంచుతాడు. అయితే మనం బుద్ధిగల కన్యకుల వలె ఉన్నామా, బుద్ధి లేని కన్యకుల వలె ఉన్నామా? 10 మంది ఒకే చోట ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉన్నవి? సిద్ధపాటు లేని స్థితిలో ఉన్నవి. అయితే మరి సిద్ధపడిన కన్యకులు మరి జ్ఞానం కలిగి వారి డ్యూటీల్లో నూనె నింపుకున్నారు, మెళుకు కలిగి ఉన్నాడు. పెండ్లి కుమారుడు వస్తాడు, ఆ స్వరం నేను వినాలి, ఎదుర్కొనాలి అతన్నని వాళ్ళు మెళుకు కలిగి ఉన్నారు.
మరి వాళ్ళు ఆయన స్వరం విన్నప్పుడు ఆయనతో కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి బుద్ధిలేని కన్యకలు ఏ విధంగా ఉన్నారు అంటే మరి మెలకువ లేని స్థితిలో ఉన్నారు, రాత్రివారిగా వాళ్ళు ఉన్నారు, మత్తులుగా ఉన్నారు. ఐక్య విచారం వల్ల తిండిపోతు వల్ల మత్తులుగా ఉండి వారు హృదయం అనే డ్యూటీల్లో పరిశుద్ధాత్మ అనే నూనె వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు విడవబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి మన జీవితాల్లో బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకలు మనం చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. అయితే మనం బుద్ధిగల కన్యకల వల్లే సిద్ధపడే బిడ్డలుగా ఉంటున్నామా, ఎత్తబడే బిడ్డలుగా ఉంటున్నామా, లేదు మనము చీకటి వారిగా రాత్రి సంబంధులుగా మనం ఉంటున్నామా అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే అటువంటి స్థితి మనలో ఉందేమో. ఐక్య విచారంతో మత్తులుగా ఉండొచ్చు, తిండిపోతుతో మత్తులుగా ఉండొచ్చు. అయితే మన యొక్క జీవితాల్లో అలా లేకుండా మెళుకోగలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా మనము ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అయితే మనం ఏ విధంగా ఉంటున్నాము, ఆయన కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా ఉంటున్నామా అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మరి ఆరోదుగా చూసినట్లయితే కనుక మనము వెలుగుకి ఎలా ఉండాలి, ప్రతిమలుగా ఉండాలి, వెలుగు సంబంధులుగా మనము ఆయనకి జీవించాలి. ఆ విధంగా మనం ఉంటున్నామా లేదా, వెలుగు ప్రతినిధులుగా మనం జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారి వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపంను వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు. మరి మనము దేవునికి ఎలా ఉండాలి, వెలుగు సంబంధమైన ప్రతినిధులుగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అలా ప్రతినిధులుగా మనం ఉంటున్నామా? మరి మనము దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టంగాని ప్రకాశమానంగా ఉండటానికి మరి దీపస్తంభం మీదనే పెడతారు ఆ దీపాన్ని. అది అందరికీ, మనుషులందరికీ వెలుగిస్తుంది. అయితే ఈ లోకంలో జీవించే మనుషులమైన మనము మరి మన సత్క్రియల చేత పరలోకమందున్న మన తండ్రిని, మన సత్క్రియల చేత ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసే బిడ్డలుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో వెలుగు ప్రతినిధులుగా మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి వాక్య పరిశీలన చేసుకోవాల్సిన బిడ్డలమై ఉన్నాము. మనకి మరి ఆత్మఫలం ఏ విధంగా ఉన్నదో వెలుగు సంబంధంగా వెలుగు ఫలం కూడా మనకి ఇక్కడ ఉన్నది. మనం అలాంటి ఫలాలను కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వెలుగు సంబంధమైన బిడ్డలుగా ఉన్నామా లేదా అనేది ఒకసారి వాక్య భాగంలోకి వచ్చినట్లయితే కనుక మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చూస్తే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులై పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా, మత్తులు కాక మెలకుగా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ మనం వాక్య భాగంలో మనకు వెళ్తే కనుక మరి 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే మన యొక్క జీవితం ఎలా ఉన్నది, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా, వెలుగు సంబంధమైన ఫలాలను మనము ఫలించే బిడ్డలుగా ఉంటున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. అయితే మనం వెలుగు సంబంధమైన బిడ్డలుగా ఉంటే గనక వెలుగు ఫలం కూడా మన యొక్క జీవితాల్లో ఉండాలి. మరి ప్రేమ, సంతోషము, సమాధానము, ఆత్మఫలాలు ఏ విధంగా ఉంటున్నాయో అలానే వెలుగు ఫలము మనము కలిగి జీవించాలని దేవుని వాక్యం ద్వారా బోధిస్తున్నారు. అయితే మంచితనము, నీతి, సత్యము. అయితే సత్యము మనల్ని ఏం చేసిద్దంటే దేవుని వాక్యమే సత్యం అండి. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని సెలవిస్తున్నారు. అయితే ఆ సత్యవాక్యాన్ని మనం కలిగి ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే కనుక నిత్య రాజ్యానికి మనకు వారసులుగా తీసుకొని వెళుతుంది మన వాక్యాన్ని అంగీకరించినట్లయితే.
మరి యేసు ప్రభు వారు వెలుగై ఉన్నారు. ఆయనే నిజమైన వెలుగు. అయితే ఆ వెలుగుని మరి లోకం ఏమి చేసిందంటే మరి గెత్సేమనే తోటలో ఆయన్ని మరి ఆ రాత్రి పిలాతు తీర్పు తీర్చాడు, మతపరమైన తీర్పులు తీర్చాడు, మరి ప్రభుత్వపరమైన తీర్పులు తీర్చాడు, రాత్రికి రాత్రే తీర్పులు తీర్చారు అతనికి. పస్కా పండుగ వేళల్లో మరి పిలాతు గవర్నర్ గారు ఈ నీతిపరుడు జోలికి నేను వెళ్ళనని అతని చేతులు కనుక్కున్నాడు. అయితే ఇక్కడ మరి గబ్బాతా స్థలంలో జరిగింది. అక్కడ సిలువ వేశారు యేసు ప్రభు వారి మీద సిలువ మోపారు. అక్కడ నుంచి మరి సిలువ యాత్ర కొనసాగింది. ఎవరి కోసము? నీ కొరకు, నా కొరకు ఆయన సిలువ యాత్రను కొనసాగించాడు. మరి ఆ సిలువ యాత్ర మరి చివరి వరకు కొనసాగిందన్నమాట. ఆ విధంగా కొనసాగి మరి మనందరినీ వెలుగులో నడిపించటానికి ఆయన 4వ మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచావు అనే మాట పలుకుగానే మరి అంతసేపు వెలుగయ్యున్న దేవుడికి ఒక్కసారే చీకటి కమ్మినట్లుగా లోకము చూస్తున్నాం. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత శిలువ పైన దర్శనం కలిగింది. మరి రక్షణ మార్గాన్ని ఆయన మనకి అనుగ్రహించినట్లుగా సమాప్తం చేశాడు. ఆ రక్షణ కార్యాన్ని ఆయన శిలువ పైన సమాప్తము చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వెలుగులో మనం కలిగిన జీవితాలు ఉన్నామా, లేకపోతే చీకటి జీవితాల్లో సౌలు ఏర్పరచబడి ఉన్నారు, కానీ ఆయన యొక్క క్రియల వలన ఆయన సింహాసనం నుండి పడద్రోయబడిన స్థితిలోనికి వచ్చాడు. అటువంటి జీవితం మనలో ఉన్నామా? మనము యేసు ప్రభు వారిని కలిగి ఉన్నట్లయితే కనుక నిత్య వెలుగును మనం కలిగి ఉంటాము. మనం వెళ్ళే పట్టణాలు నా పేరు పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో కనుక లెక్కించబడి ఉన్నట్లయితే కనుక మనం ఏ స్థలంకి వెళ్తాం ఒకసారి వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైను చంద్రుడైను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు, జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమేదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడైన దానిలోనికి ప్రవేశింపలేడని మరి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అయితే మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవా లేదా? మన క్రియలు ఎలా ఉన్నవి? మనం వెలుగు సంబంధులుగా ఉన్నామా లేదా? సమస్తము సృష్టికర్త మన కొరకు తాను రిక్తినిగా వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక అట్టి నిత్య వెలుగులోనికి, నిత్య జీవపు వెలుగులోనికి మనందరినీ నడిపించగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే నీ కటాక్షముతో
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనకు దైవ సందేశాన్ని అందించినటువంటి అరుణాకి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోమవారం మనకి దైవ సందేశాన్ని అందించేవారు శ్రీమతి వై దీప్తి జాన్ గారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని ప్రకటనలు గమనించవలసిందిగా మనవి. కోండ్రు నాగేశ్వర మాస్టర్ గారి ఫ్యామిలీ జనరేటర్ కొరకై 10,000 రూపాయలు ఇచ్చారు. మన కర్ర విజయమన్ టీచర్ గారి అల్లుడు కుమార్తె, ఈ విషయాన్ని గమనించాలి. నల్లమోతు రాజ్యలక్ష్మి గారు కనకవల్లి, అలాగే ఎన్ రాజ్ కుమార్ గారు ఆదినారాయణపురం వాస్తవ్యులు 10 కుర్చీలు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తిశేషులు కట్ట చలపతిరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కట్ట సీన్ ఫ్యామిలీ థామస్పేట వాస్తవ్యులు కమ్యూనియన్ కొరకు 1000 రూపాయలు ఇచ్చారు. పేర్లి సత్యానందం గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కుర్చీల నిమిత్తం 4,000 రూపాయలు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాదార్తి రాజు గారు జయంతిపేట వాస్తవ్యులు కుర్చీల నిమిత్తము 5,000 రూపాయలు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తిరుపతి శాంత కమల్ రాజు గారు కమ్యూనియన్ కొరకు 500 రూపాయలు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మరి మండల కాల ధ్యానాల్లో మీరు అందరూ చక్కగా పాల్గొంటున్నారు. అందరిని బట్టి మరోసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మండల కాల ధ్యానంలో మీరు కానుకలు అర్పించడానికి బాక్సులు పెట్టబడ్డాయి. ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా మనవి. ప్రార్థనలో మోకరించగలిగిన వారు మోకరించండి, మిగతా వారు ప్రార్థనలోకి భావించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. మమ్ములను మికిలిగా ప్రేమించుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పగటి వీళ్ళంతా మీ కృప మాతో ఉంచి మా బిడ్డల పనిపాటల్లో సమస్తమైనటువంటి కార్యాల్లో తోడుగా ఉండి ఈ మండలకాల ధ్యానాల్లో 22వ దినములోనికి సంఘాన్ని మీ సన్నిధిలోనికి నడిపించారు. కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించాము, ఆరాధన ద్వారా మీరు మహిమనొందారు. మీ దీనదాసురాలను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకే మీ కృతజ్ఞతలు. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితములో ఫలించి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి జీవిస్తూ అనేకులకు బిడ్డల జీవితాలు ఆదర్శవంతంగా మాదిరికరంగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలు తలలో వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి కుటుంబాలను మీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. సండే స్కూల్ బిడ్డలు, యవ్వన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతకాలము మీ బలిష్టమైనటువంటి రెక్కల కింద కాపుదలనిచ్చిన దేవుడు, బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. పరీక్షల్లో మీ సహాయం అనుగ్రహించండి. సోమవారం నుండి 10వ తరగతి పరీక్షల కొరకై సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ కృప వారితో ఉంచండి. మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అవసరతలో ఉన్నటువంటి బిడ్డల అవసరతలు తీర్చండి. కష్టకాలాల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉంటే విడుదల ఇవ్వండి. ఈ మండలకాల ధ్యానాల్లో అనేక మంది బిడ్డలు ప్రభ దాతృత్వం కలిగి చైర్స్ కొరకై, కమ్యూనియన్ కొరకై, జనరేటర్ కొరకై వారు అమూల్యమైనటువంటి కానుకలను వస్తురూపంగా సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఖర్చు చేసినటువంటి దానికంటే కూడా రెట్టింపైనటువంటి దీవెన ఆశీర్వాదములు ఆకాశము నుండి ప్రభ కురిపించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో బిడ్డలను మీరు నింపి తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ బిడ్డలు చేయించున్న ప్రతి విధమైనటువంటి పనిపాటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తి పనులు, బిడ్డల చదువులు, సంపదలు మీ చిత్తములో జ్ఞాపకం చేసుకొనండి. ఈ ఆరాధనలో మిమ్మల్ని మంచి కీర్తనల ద్వారా స్తుతించిన మా కోయర్ బృందాన్ని దీవించండి. సంగీతాన్ని అందించినటువంటి మీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను వారి యొక్క పరిచర్యలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనయ్యుండగా ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతినిచ్చి వేకునే పునరుత్థాన దినాన మీ సన్నిధిలో మిమ్మల్ని సేవించడానికి మీ కృప మాతో ఉంచమని సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకి అర్పిస్తూ యేసతి శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక,
ఈ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. సూర్యుడా క్రీస్తేసునాథుడా నీ దివ్య కాంతిని నాలో ఉదయింపచేయుమా. ప్రభు మన్ను వెలిగించుమా. నేనే లోకానికి వెలుగై ఉన్నానని, నేనే లోకానికి వెలుగై ఉన్నానని. మీరు లోకానికి వెలుగై ఉండాలని ఆదేశించినావు గదా. నాలో ఉదయించుమా ప్రభు, నన్ను వెలిగించుమా. ఓ నీతి సూర్యుడా క్రీస్తేసునాథుడా నీ దివ్య కాంతిని నాలో ఉదయింపచేయుమా. ప్రభు నన్ను వెలిగించుమా. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.